హలో గైస్, ఇప్పుడేం మ్యాటర్ తెలుసా, మనం తెచ్చాం కదా బండి, మన ఇంటి కాడి నుంచి వచ్చింది కదా, మన మొత్తం పని చేసి అంతా చూసుకొని వచ్చింది కదా. ఇప్పుడు చూడండి మన అవుట్లుక్ చూడండి ఎలా ఉన్నాడు. చూడండి మంచి డూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయింది, మనం డిజైన్ చేసిన డూమ్ ఇది. హౌ ఇస్ ఇట్, ఎలా ఉందని చూసి కమెంట్ చేయండి. అండ్ అలానే మనం చేసిన పని ఏంటంటే ఇక్కడ నాకు కనపడట్లేదు, ఇదిగో ఇక్కడ వెల్డింగ్ చేసాం మనం. ఇక్కడ మొత్తం పోయింది కాబట్టి మనం మొత్తం రెడీ చేసి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి ఎంత గ్యాప్ ఉంది చూడండి. ఇంతకుముందు వీల్ గ్యాప్ చాలా తక్కువగా ఉన్నింది, మన వీల్ కూడా సైడ్కి ఉన్నింది, ఈ ఫ్రేమ్ దగ్గర ఉన్నింది, మనకి ఇప్పుడు సెంటర్కి వచ్చింది. ఆల్మోస్ట్ మనం 90% రీచ్ అయ్యాం. మన పాత డ్యామేజ్ అయిన దానికి ఒరిజినల్కి మనకి చాలా వరకు డ్యామేజ్ ఇది చేసి అక్యురేట్గా కొంచెం తీసుకొచ్చాం. మనోడు ఇప్పుడు దా డూమ్ చూడడానికి ఇప్పుడు దాకా ఒక బండి లుక్లో ఒకడు ఉన్నాడు, వేరే హైలైట్గా ఉంది కదా డూమ్. ఎవరైనా చూసి బాబు ఎక్కడ కొన్నావు బాబు అంటే, అంకుల్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మందే ఉంది అంకుల్, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఫైనల్గా అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాడు. డూమ్ అడిగితే ఎంత అన్నట్టు 800 1000 పడుతుంది. సో మనమే తయారు చేసిన డూమ్ ఎంత, జస్ట్ టేప్ మాత్రం అయింది, మిగతావన్నీ పాత వస్తువులే కొన్ని అట్ట అతికిచ్చి మన డూమ్ అయితే అంత పర్ఫెక్ట్గా బండికి మనం పెద్దగా ఖర్చే పెట్టలేదు. ఖర్చు పెట్టకుండానే అది కూడా ఏముంది, పెట్రోల్కి మాత్రమే ఏంటాం, ఇంకేం ఖర్చు అయితే ఏం పెట్టలేదు. ఆ బండి మనమే యాక్చువల్గా మనం షాప్లో ఏడైనా ఇచ్చి ఇదే పని మనం చేయించున్నామంటే వాడు మినిమం అయినా లేబరే ఒక 2000 3000 ఉంటాడు. జస్ట్ లేబరే అంత పడి ఉంటాడు. సో మనం వర్క్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మన బండి వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు ఏ భయం లేకుండా బండిని తీసుకెళ్ళచ్చు. దానికి ఇప్పుడు బంపర్ లేదు, అది డ్రైవింగ్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు గేర్ వేసి కాళ్ళు అయితే బంపర్ పైన పెట్టుకొని పోతాం కదా, అది మనకు అలవాటు అయిపోయింది. లాంగ్ డ్రైవ్ పోతున్నాం అంటే అప్పుడు బంపర్ పైన అయితే కాలు పెడతాం. ఇప్పుడేమైంది, బంపర్ లేదు కదా, బంపర్ లేనప్పుడు అప్పుడప్పుడు కాళ్ళు ఎత్తి అటు పెడదామని కాళ్ళు పోతుంది, అటు చూస్తే బంపర్ ఉండదు కదా. సర్లే చూద్దాంలే, బంపర్ కూడా ఎంత, బంపర్ కూడా 1000 రూపాయలు అంట. సర్లే మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఫోర్కు చిన్న పనులు ఉన్నాయి కానీ ఇప్పుడు బడ్జెట్ లేదు. సో ప్రస్తుతానికి అలానే గడవని, మళ్ళీ కావాలంటే మారుద్దాం. సరే గాయ్స్, ఫైనల్గా అయితే అయిపోయింది. మనం ఆ వర్క్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. జగగడి ఎక్స్పీరియన్స్ చెప్పరా, ఏం చేసినావు, ఎలా ఉంది నీకు ఇప్పుడు బండి, ఇప్పుడు నీ చేతికి వచ్చినాక ఎట్లా ఉండదు బా, ఎట్టుంది బా, అదే ఎట్టుంది చెప్తే కదా బా. నేను ఏదో మన ప్రయత్నం చేసి అది వచ్చింది కదా, నువ్వు బండి ఓనర్వి, నువ్వు చెప్పాలి, నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. నేనేం అనుకోరా పోయిందిలే బండి కాయలంగడికి, అప్పుడు కాడ గడ్డ పారేసినప్పుడు డౌట్ కొట్టింది నాకు, లేదులే ఇక అయిపోయింది కదా అనుకుంటే మనం ఏదో చేసాం. చూడండి మన బండి ఏ కండిషన్లో పడింది చూడండి, లైక్ ఇంకా అయిపోయింది దాని కథ, ఇంకా బండి లేదు అనే స్టేజ్ని దాటుకొని మన బండి ఇప్పుడు మంచి వర్కింగ్ కండిషన్లోకి తీసుకొచ్చేసాం. ఇంకా దానిపైన ఇంకేమైనా చేయి పెట్టాలంటే ఇంక పనికిరాదు. అంతేలే, అయిపోయిందిలే, ఇప్పటికే 15 years పైన అవుతుంది. సో దానికి అయిపోయింది కదా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో చెయ్యి పెట్టున్నాం, ఎందుకంటే ఇంజన్ బోర్ చేయింది, మనమే చేయను. ఓ 1 year అయింటుంది అంతే. అయ్యిందిరా 1 year, పోయిన 1 year పోయి నేను కాలేజీలో ఉన్నప్పుడు చేయింది. 1 year అవుతుంది. 1 year ముందే దానికి బోర్ అంతా చేయించింది మనమే. అప్పుడు 10,000 పెట్టి బోర్ చేయించేసి మళ్ళీ ఇప్పుడు కాయలంగడికి వేసేదానికి అంత చేయింది. సరే ఇంకెట్టా చేసి పోయిందే కదా, సరే మన ప్రయత్నం మనం చేసేద్దాం. పోతే మన చేతిలో పోయిందంటే పూసిందిరా అనుకొని మనం వదిలేద్దాం అనుకొని ట్రై చేసినాం, వచ్చేసింది. అది వస్తుంది, ఎందుకంటే అక్కడ మన దగ్గర సామాన్లు ఉన్నాయి, ఏదో ఒకటి పెట్టి దానికి ఏదో ఒకటి చేసేద్దాం. చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. ఇక్కడ మనకి రిసోర్సెస్ తక్కువ, మనకి ఎలా కావాలంటే అలా కంఫర్ట్గా మనం చేయలేము ఇక్కడ. నిజంగా చెప్పాలంటే హాఫ్ డేకే అయిపోయింది ఆ బెండ్ తీయడం అంతా. ఆ కరెంటు నింటే ఆ శాలరింగ్ మిషన్ కరెక్ట్గా పనిచేయంటే బండి ఎత్తుకొని వచ్చేయండొచ్చు. కరెంటు రాలేదు, ఆ శాలరింగ్ మిషన్ ఇంకా చిరాకు దొబ్బిచ్చింది తెలుసా. దాన్ని తీసుకొని వచ్చి ఆడ పెడితే అది మొత్తం వేసి దొబ్బింది. ఇప్పుడు మళ్ళీ ఆ లాక్ సెట్ మా శాలరింగ్ పెట్టాలన్నా మొత్తం ఇప్పాలి. మొత్తం ఇప్పేదానికి దానికి గమ్మన ఉండొచ్చు. సరే అందుకే మొత్తం ఇప్పాలి కదా, ఎట్ట ఇప్పేనాం కదా, ఒకసారి శాలరింగ్ పెట్టేద్దాం అనుకున్నా, అది కుదరలేదు. సర్లే చూసుకుందాం, ఏదైతే అదే మళ్ళీ మారుద్దాం. అదే ఓపిక మనకి ఇప్పుడు ప్రస్తుతానికి బండి ఉందా, పోవడానికి రావడానికి చాలు అంతే. సరే ఓకే, బాయ్ బాయ్, చడా బాయ్ చెప్పారా.